వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణం డే 19 జ్ఞానసిద్ధకృత హరిస్తవము. జ్ఞానసిద్ధుడిట్లు స్తుతి చేసెను. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాద పద్మములకు నమస్కరించుచున్నాను. సంసార భయమును తీసివేయ సమర్థుడవు నీవే ఈశ్వరుడువు. ఓ కృష్ణ, నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందంతటనూ ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞస్వరూపుడువు నీవే. నీవలననే సమస్తము జనించును, నీయందే లయించును. ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుని చేయుము. మీ దర్శన ఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుష, నీకు మాటిమాటికి నమస్కారము. సమస్త లోకములయందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. నీవు దాతవు. నేను సంసార సముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను, కాబట్టి నన్ను రక్షించుము. కృష్ణ, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దిని నివాసివి, స్వరమోక్షధ్రుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధుహృదయ పద్మినివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయినా ఓ కృష్ణ, నీకు నమస్కారము. నీ పాదభక్తియను కాటుకను ధరించి నీ రూపమును చూచి దానినే యాత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి, నీకు నమస్కారము. నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేశ, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియే, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించితిని. నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చదను కోరుకొనుము అని విష్ణువు పలికెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను, గోవింద, నా యందు దయయున్న ఎడల నీ స్థానమును ఇమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను, ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లగును కాని ఇంకొక మాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగిడి ఉపాయమును చెప్పెదను వినుము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మీతో కూడా సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చడి ఈ మాస చతుష్టయమందు శక్తి వంచన చేయక వ్రతాదుల నాచరించువారికి పాపములు నశించును, నా సన్నిధియు కలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించినవాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేక మాటలతో నేమి పనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈ చాతుర్మ్యాస వ్రతమును చేయుదో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును. నాకు నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులుగాని, లాభలాభములుగాని లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు. నా భక్తిగల వారెవ్వరో భక్తి లేని వారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెను. కాబట్టి నా అజ్ఞానను సరించి నాకిష్టమైన ఈ చాతుర్మ్యాస వ్రతమును చేయువారు విగత పాపులగుదురు, నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించువారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మీతో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్లి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మ్యాస వ్రతము సర్వఫలప్రదము. అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దుర్మాత్ములుగాని, సాధువులుగాని ఎవరైనను హరిపరాక్షీణులై ఈ 4 మాసాలు చాతుర్మ్యాస వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతి కొరకై చేయవలెను. మోహము చేత చాతుర్మ్యాస వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపము బొందును. ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగానైనను చాతుర్మ్యాస వ్రతమాచరించువాడు 100 యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణులోకమును చేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరి యొక్క మాటలను విని చాతుర్మ్యాస వ్రతమును చేసి వైకుంఠలోక నివాసులైరి. 19వ రోజు పారాయణం సమాప్తం.